హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము బెంగళూరు వెళ్ళాము ఫ్యామిలీతో. సో అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసిన కొన్ని బ్యూటీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. అక్కడ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము, సెంట్ మార్క్స్ రోడ్లో ఆశీర్వాద్ అని చెప్పి. ఎంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత బిజీ సిటీలో మేమున్న ఈ ఆశీర్వాద్ అనే ప్లేస్ జస్ట్ ఒక 15 feet దూరం అంతే మెయిన్ రోడ్కి. అయినప్పటికీ అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇవి కొన్ని పార్ట్స్గా చేసాము ఈ వీడియోని. ఈ వీడియోలో అయితే నేను మీకు ఆశీర్వాద్లో ఉన్న గ్రీనరీని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఎన్ని వెరైటీలు ఆఫ్ ప్లాంట్స్ నేను అక్కడ ఫైండ్ అవుట్ చేశానంటే, ఎన్నో వెరైటీస్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్. ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అని అంటే, ఒక 10-15 minutes మనం ఆ గ్రీనరీలో, ఆ మెడిటేషన్ ప్లేస్లో కనుక మనం స్పెండ్ చేయగలిగితే మన ప్రాబ్లమ్స్లో చాలా వరకు రిలీఫ్గా అనిపించింది. నాకు పర్సనల్గా అయితే చాలా రిలీఫ్గా అనిపించింది. సో మా చిన్నోడైతే చాలా ఎంజాయ్ చేశాడు. మీరు చూడొచ్చు, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఏరియా మొత్తం మెడిటేషన్ ఏరియా అనమాట. చిన్న నాయిస్ కూడా వినపడకుండా 15 feet మెయిన్ రోడ్కి దూరం అయినప్పటికీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. డెఫినెట్గా బెంగళూరు వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. సెంట్ మార్క్స్ రోడ్లో ఆశీర్వాద్. సో ఇక్కడున్న ఇంకా నేచర్ బ్యూటీని మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను. ట్రీస్ కూడా రేర్ స్పీషీస్ కూడా చాలా వరకు ఉన్నాయి వీటిలో, మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదిగోండి, మెడిటేషన్ మధ్యలో ఇలాగా బుద్ధుని స్టాట్యూ ఒకటి పెట్టారు. సో మధ్యలో ఇలా బొమ్మలు పెట్టారనమాట. నాకైతే ఈ ప్లాంట్స్ చూస్తుంటే కొన్ని రేర్ ప్లాంట్స్ తీసుకొచ్చి నేను గార్డెనింగ్ బాగా కాన్సన్ట్రేట్ చేసి గార్డెనింగ్ చేయాలనిపించింది. బట్ టైం కుదరట్లేదు. యూ కెన్ ఫైండ్ అవుట్. చూడండి, మధ్యలో చక్కగా ఎలా పెట్టారో. ధ్యానవన మీరు చూడొచ్చు, బోర్డు మీద కన్నడలో కూడా రాసింది. సో ధ్యానం చేసుకోవడానికి, మెడిటేషన్కి మాత్రం ఈ ప్లేస్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్రీనరీలో ఉందో చూసారా. సో ఈ పార్ట్ ఎంట్రన్స్ పార్ట్ అనమాట ఆశీర్వాద్కి. మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. ఇండియన్ రోజ్వుడ్ ఈ మొక్క చూసారా. ఇట్లా ప్రతి ట్రీకి ఒక బోర్డ్, అది ఏ స్పీషీస్కి చెందిందో ఒక బోర్డ్ పెట్టేసి ఉందన్నమాట. ఇండియన్ కినోట్రీ చూసారా, ఎంత హైట్ ఉందో చెట్టు. సో తులిప్స్ చూసారా, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి.
యాక్చువల్లీ మేము ఒక ట్రైనింగ్ పర్పస్ మీద ఈ ఆర్గనైజేషన్కి వెళ్ళడం జరిగింది. 2 days ఉన్నాము. బట్ 2 days మాత్రం చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఫస్ట్ టైం అనుకుంటా 2 daysలో మాకు ఒక ప్లేస్తో అటాచ్మెంట్. వచ్చేటప్పుడు అయితే నాకు మా హస్బెండ్కి కొంచెం బాధ అనిపించింది. స్పాంటేనియస్గా ఇద్దరం అన్నాం అనమాట. కొంచెం ఏదో బాధగా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాము. అంత బాగా నచ్చింది మాకైతే ప్లేస్. సో ఇది గార్డెన్ ఎంట్రన్స్. మనం లోపలికి రావడానికి అటువైపు తులిప్స్ వైపు నుంచి కూడా ఇంకొక రూట్ ఉంటుంది అక్కడ నుంచి. సో ఇది రూట్ అండ్ ఇది బయటకు వెళ్ళడానికి గేట్ అనమాట. సో మావాడైతే గార్డెన్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు ఫొటోస్కి పోజులు ఇస్తూ ఉన్నాడు. ఇండియన్ ఆల్మండ్ చెట్టు చూసారు కదా. ఫౌంటైన్ ట్రీ. సో ఇక్కడేమో ఒక చిన్న పాండ్లా ఉండి లోటస్ ఉన్నాయన్నమాట దీనిలో. సో ఇది మెయిన్ గేట్లో నుంచి మనం ఆ బిల్డింగ్లోకి వెళ్ళాము ఫ్రెండ్స్. సో ఈవినింగ్ టైము వాడు ఓఆర్ఎస్ తాగుతున్నాడు. ఫుడ్కి కొంచెం ప్రాబ్లం అయింది. ఫుడ్ మాకు అంత బాగా నచ్చలేదు. బయట తిన్నాము, లోపల కాదు, ఇన్సైడ్ కాదు, బయట రెస్టారెంట్స్ ఫుడ్ అంత బాగా నచ్చలేదు. బట్ ఓకే. సో thanks for watching this video friends. Thank you.